అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు పెసరపప్పు కిచిడి అయితే చేసుకుంటున్నామండి. పెసరపప్పు బియ్యం అయితే నానబెట్టి ఉంచుకోవాలి. లోటడ అయితే వేసాను. లోటడ బియ్యానికి లోటడ నీళ్ళు అయితే వేసుకోవాలి. చూడండి, మిరియాలు, కరివేపాకు, కరివేపాకు అయితే వేసాము. ఆయిల్ వేసుకుని బాగా వేపించుకోవాలండి. బంగాళదుంప, టమాటా, క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీర అయితే వేసుకుంటున్నాం. క్యారెట్, టమాటా, పచ్చిమిర్చి, బంగాళదుంప, కరివేపాకు అన్నీ కూడా వేసి ఇవైతే బాగా వేపించుకోవాలండి. ఇందులో ఉప్పు అయితే వేసాను. ఉప్పు వేయడం వల్ల త్వరగా మగ్గిపోతుంది. దీంట్లో దగ్గర పచ్చిమిరపకాయ, నిమ్మకాయ పచ్చిమిరపకాయ చాలా బాగుంటుందండి కిచిడీలో. చూడండి, ఇవైతే వేగుతున్నాయి. కొంచెంసేపు వేగకైతే వాటర్ అయితే వేసుకుందాం. చూడండి, ఇవన్నీ కూడా బాగా వేగిపోయాయండి. ఇప్పుడు నీళ్ళు అయితే వేసుకుందాం. వాటర్ వేసుకునండి. లోటడ బియ్యానికి లోటడ నీళ్ళు వేసుకుని మళ్ళీ సగం నీళ్ళు వేసుకుని వేసుకోవాలండి. ఇది బాగా మరిగాకైతే బియ్యం వేసుకుందాం. సేమ్ బిర్యానీ టైప్ అండి. నీళ్ళు అయితే మరుగుతున్నాయి. ఇప్పుడు బియ్యం అయితే వేసుకుందాం. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే కిచిడి అయితే రెడీ అయిపోయిందండి. కిచిడీలోకి అండి పెరుగు చట్నీ, దబ్బిక పచ్చడి, నిమ్మకాయ పచ్చడి కూడా వేసుకుని చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ పెట్టి మర్చిపోద్దు. మా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.